శ్రీ గురుభ్యో నమ. మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాలు, నాణ్యం జానే నైవ జానేన జానే. అయితే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ అధర్మం ఎక్కుమీరుతుందో, ఎక్కడెక్కడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు స్వామి దశావతారాల్లో వచ్చి మనల్ని రక్షించినట్టు ఘట్టాలే మనకు దశావతారాల్లో కనిపిస్తున్నవి. దశావతారాల్లో ప్రతి అవతారము రాక్షస సంహారం చేయడానికే స్వామి ఆవిర్భావం చెందినాడు. అయితే మిగిలిన అవతారాలకు రాముడి యొక్క అవతారానికి ఏమి తేడా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, రావణుడు అన్ని రకాల వరాలు కోరుకున్నాడు. కానీ మనిషి అంటే చిన్న చూపు కాబట్టి ఒక మానవుడు ఏం చేస్తాడన్న ఆలోచన లోపల ఆ మాట విడిచిపెట్టి మిగిలిన వరాలన్నీ కోరుకున్నాడు. తద్వారా బ్రహ్మ చెప్పిన వెంటనే దేవతందరూ ప్రార్థించడం, విష్ణుమూర్తి రాముడిగా మానవుడిగా అవతారం ఎత్తడం, రావణుడి సంహారం చేయడం, ఇదంతా కూడా రామాయణంలోని గాథ. అయితే రామాయణం లోపల రాముడు మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి దేవుడిగా మారాడు. మనలాగే మనం ఎటువంటి కష్టాలు పడుతున్నామో అన్ని కష్టాలు పడ్డాడు. సీతమ్మ దూరమైనప్పుడు ఏడ్చాడు, లక్ష్మణుడు మూర్ఛ పొందినప్పుడు ఏడ్చాడు. ఏ విధంగా అయితే మనిషి తన కష్టాలకు కుంగిపోతాడో ఆ విధంగా కుంగిపోయాడు. కానీ ఎక్కడ మాత్రం ఆయనకు నమ్మకము, ఎక్కడ కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. రేపు ఉదయము ఆయనకేం చెప్పినాడు? పట్టాభిషేకం అని చెప్పినారు. ఆయన పొంగిపోలేదు. అదే ఉదయం లేచిన తర్వాత చక్కగా అన్నిటికీ సన్నద్ధమైన తర్వాత పట్టాభిషేకం లేదు, కైకమ్మ నిన్ను అడవులకు వెళ్ళమన్నదని చెప్పినారు. అప్పుడు కూడా ఎటువంటి బాధను పడలేదు. ఆ రెండు విషయాల్లో కూడా తన మనసును సమానంగా ఉంచుకున్నాడు. సమాహిత మనసస్మహ, అది మనమే అదే నేర్చుకోవాలి స్వామి దగ్గర నుంచి. అటువంటి విషయాల లోపల తన మనసును రెండు విషయాల లోపల ధర్మం పట్టుకునే ఉన్నాడు. అంతేకాకుండా రాముడు ఏ విషయంలో కూడా తను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నిత్యము కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని వాల్మీకి మనకు రామాయణం లోపల మారీచుడితో చెప్పించాడు. మారీచుడు చెప్పాడు రావణుడికి. రావణుడు ముందు మారీచుడిని జింక వేషంతో వెళ్ళమని చెప్తే రాముడు ఎటువంటి వాడో మారీచుడితో చెప్పించాడు వాల్మీకి. రామో విగ్రహవాన్ ధర్మ, ఒక ధర్మానికి నిలువెత్తు రూపం ఇస్తే అదే రాముడు. సాధు సత్య పరాక్రమ, సత్యాన్నే పరాక్రమంగా కలిగిన వాడు, ఆడిన మాట తప్పనివాడు, నిత్యము సత్యము పలికినవాడు. కాబట్టి అనేక రకాల సద్గుణములు కలిగి, ఇంకా సద్గుణం లోపల ఎవరైనా తన దగ్గరకు వచ్చి సాయానికి వచ్చిన వాళ్ళకి శత్రువుకైనా కూడా ఆయన సాయాన్ని అందించాడు. అంటే ఒక మనిషి, ముఖ్యంగా మనిషి ఏ విధంగా ఉండాలో మనకు ఆదర్శవంతుడుగా ఒక రూపాన్ని దశావతారంలో విష్ణుమూర్తి అందించాడు. అందుకే రాముడి యొక్క అవతారము మనకు ప్రత్యేకము, రాముడి నవరాత్రులు ప్రత్యేకము, రామనామ స్మరణ ప్రత్యేకము, రాముని నామము ప్రత్యేకము. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టి ధర్మరక్షణను చేసిన రాముడి యొక్క గాథలే మనకు రామాయణం అంతా కూడా. ఎక్కడెక్కడైతే, అందుకే వాల్మీకి అన్నాడు, యావత్ పశ్యంతి గిరయ సరితశ్చ మహీతరే తావత్ రామాయణ గాథ లోకేషు ప్రచురిష్యతి. ఎప్పటి వరకైతే భూమి మీద పర్వతాలు, నదులు విస్తారంగా ఉంటాయో, అంటే నదులు సస్యశ్యామలంగా ప్రవహిస్తాయో, పర్వతాలు ఆ విధంగా నిలబడి ఉంటాయో, అప్పటి వరకు రామాయణ గాథ ఎప్పుడు కూడా మనందరి చేత చెప్పబడి ఉంటుంది అని చెప్పేసి రాముడి యొక్క గాథలను వాల్మీకి మనకు చక్కగా రామాయణం లోపం లోపల 6 కాండాలు 24,000 శ్లోకాలుగా మనకు అందించాడు. కాబట్టి రాముడి యొక్క అవతారము దశావతారాల లోపల ప్రత్యేకము. చెప్పుకుంటూ పోతే రాముని యొక్క గుణాలకు, అంటే 16 రకాల గుణాలు కలిగిన ఆజానుబాహుడు, పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు అని రాముడికి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. అందులోపల ముఖ్యంగా మనం ఏ విధంగా మాట్లాడాలి. మనిషి 3 రకాలుగా పరస్పరము మాట్లాడే విషయం లోపల కూడా 3 లక్షణాలు స్వామి మనకు చెప్పినాడు. ఏ విధంగా మాట్లాడాలి? పూర్వ భాషిత్వము అన్నాడు. భాషిత్వము అంటే మాట్లాడడం. ఎలా మాట్లాడాలి? పూర్వ భాషిత్వము అంటే
ఎవరైనా ఎదుట వ్యక్తి తెలిసిన వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ మనకు కనిపించినప్పుడు, ముఖ్యంగా తెలిసిన వ్యక్తులు కనిపించినప్పుడు పూర్వ భాషిత్వం ఆయన మాట్లాడిచేదాకా మనం మాట్లాడేది ఏంది అని అనుకుంటాం చాలా మంది. కాదట, ముందే మనము కల్పించుకొని మాట్లాడాలి. దాన్ని ఏమంటారంటే పూర్వ భాషిత్వం. అది రాముడికి ఉన్న మొట్టమొదటి మాట్లాడే విషయం లోపల ఉన్న సద్గుణం. అదే విధంగా మిత భాషిత్వము, ఎక్కువగా మాట్లాడే బదులు ఎంత మాట్లాడనో అంత మాట్లాడాలి, విషయం అనేది అర్థమైపోవాలి. అదేవిధంగా స్మిత భాషిత్వము, ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడాలి. భగవంతుడు మనకిచ్చిన వరం నవ్వు. ఏ జంతువు కూడా ఏ జీవి కూడా నవ్వలేదు, మనిషి ఒక్కడే నవ్వగలడు. కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడడం, అది స్వామి చెప్పిన మనకు పాఠం. మృదు భాషిత్వము, స్మిత భాషిత్వము, మిత భాషిత్వము, పూర్వ భాషిత్వము, ఇవన్నీ కూడా మాట్లాడే విషయాల లోపలనే ఇన్ని సద్గుణాలు కలిగినాడు రాముడు. కాబట్టి రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు, ఒక ఆదర్శవంతమైన మూర్తి, ధర్మానికి నిలువెత్తు రూపము. కాబట్టే దశావతారాల లోపల మనకు ఆయన ధర్మాన్ని అనుష్ఠించి మనకు చూపించినాడు. కాబట్టే ఆయన ఆదర్శవంతుడైనాడు. కాబట్టి ఈ రూపము, ఈ అవతారము అందుకే ప్రత్యేకమైనది. కాబట్టి సాధు సత్య పరాక్రమ, సత్యాన్నే రూపంగా, ధర్మాన్నే రూపంగా కలిగిన రాముడి అడుగుజాడల్లో నడిచి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై.